గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ కూడా మీకు ఒక 40 to 60 days అదేలాగా ఈ వీక్ అంతా కూడా ఒక లాంగ్ టర్మ్కి ఒక వండర్ఫుల్ స్టాక్ ఇస్తున్నాను. ఇవన్నీ ఒక ఇప్పుడు తెలియదు దాని విలువ మీకు 9 to 12 months తర్వాత. అంటే మ్యాక్సిమం మనం ఇచ్చిన స్టాక్స్లో ఆల్మోస్ట్ ఒక 80 to 90% సక్సెస్ రేషియో మీ అందరికీ తెలుసు. చాలామంది నాకు ఎంతోమంది కాల్ చేస్తూ ఉంటారు, సార్ మీ వల్ల నేను ₹1 సంపాదించుకున్నాను, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను సార్, కొన్ని లక్షలు సంపాదించుకున్నాను అని నాకు ఎంతోమంది మెసేజెస్ పెడుతూ ఉంటారు. రియలీ చాలా బ్లెస్డ్గా ఉంటుంది. ఎందుకంటే మనం రికమెండ్ చేసిన స్టాక్స్లో సక్సెస్ అయ్యి ఇంత ఒక సక్సెస్ఫుల్గా మంచి ఎర్నింగ్ చేస్తుంటే అంతకంటే ఆనందం ఉంటుంది చెప్పండి. ఎందుకంటే యాజ్ అనలిస్ట్గా ఫస్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ వచ్చి ఒక స్టాక్ని అనలైజ్ చేయడం. ఎందుకంటే దాదాపు వీక్ ఫుల్గా నెక్స్ట్ వీక్ ఏం స్టాక్స్ చేయాలని ఆ వీక్ స్టార్టింగ్ నుంచే అనలైజ్ చేయడం మొదలు పెడతాం. నెక్స్ట్ వీక్ ఏమేమి స్టాక్స్ చేయాలి, ఎంతో టైం స్పెండ్ చేస్తున్నాం. కాబట్టి ఆ టైం స్పెండింగ్కి ఆ ఫలితం అనేది వచ్చేటప్పటికి ఇట్స్ వెరీ అంతకంటే సక్సెస్ ఏముంటుంది చెప్పండి. అది కాబట్టి ఎంతోమంది మెసేజెస్ కాల్ చేయడం ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. అది బట్ కొంతమంది మిస్టేక్స్ కూడా చేస్తున్నారు. అవి కూడా కరెక్ట్ చేసుకొని ఒక దారిలో వెళ్తే డెఫినెట్గా ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ బిజినెస్ కరెక్ట్గా చేసేవాళ్ళకి. లేదంటే ఇది ఒక ముళ్ళబాట. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి హీడిల్బర్గ్ సిమెంట్. ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా HEIDELBERG, హీడిల్బర్గ్ సిమెంట్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹177 ఉంది. చూడండి, ₹177 ఉంది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు. ఇప్పుడు బై చేయకూడదు. ఇది ఎప్పుడు బై చేయాలంటే బై ఓన్లీ అబోవ్ ₹198 పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹198 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹212 ఫస్ట్ టార్గెట్, ₹228 సెకండ్ టార్గెట్, ₹253.20 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹179 స్టాప్ లాస్. ఇప్పుడు కొనకూడదు, బై ఓన్లీ. బై అయిన తర్వాత ఈ స్టాప్ లాస్ అనేది వ్యాలిడ్, గుర్తుపెట్టుకోండి. ₹198 పైనే ఈ స్టాక్ కొనాలి. ఇది కూడా 4,300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 19th వర్క్షాప్ మనము October 28th and 29th 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. సీట్స్ అన్నీ కంప్లీటెడ్, అన్ని సీట్స్ ఫిల్డ్ అనమాట. కాబట్టి నెక్స్ట్ సెషన్ అతి త్వరలో మనము చెన్నైలో ఉంటుంది. ఆ డేట్ కూడా అతి త్వరలో మనం అనౌన్స్మెంట్ చేస్తాము. కాబట్టి యాజ్ సూన్ as మనము చాలామంది అడుగుతున్నారు, సార్ నెక్స్ట్ సెషన్ చెన్నైలో ఎప్పుడు ఉంటుంది, వాటి డేట్ చెప్పండి అని. యాజ్ సూన్ as నేను అనౌన్స్మెంట్ చేస్తాను. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఆరిజన్ మలయాళ. చూడండి, ఆరిజన్ మలయాళ అంటే ఆరిజన్ మలయాళం. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ₹156 ఉంది. చూడండి, ₹156 ఈ స్టాకు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు. చూడండి, ఈ స్టాకు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹179.20 మొదటి టార్గెట్, ₹205 రెండో టార్గెట్,
రూ. 245.80 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి చూడండి, స్టాప్ లాస్ వచ్చి రూ. 129 స్టాప్ లాస్. హారిజన్స్ మలయాళ, ఇది కూడా 300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 20 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఒక లాంగ్ టర్మ్ కోసం ఒక స్టాక్ చెప్తాను. అంటే లాంగ్ టర్మ్ అంటే మరీ లాంగ్ టర్మ్ కాదు, ఒక 9 to 12 months. ఈ 9 to 12 months మీరు హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటేనే ఈ స్టాక్ మీరు కొనాలి. అది ఇంపార్టెంట్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కొనేస్తారు, షేర్ అక్కడి నుంచి ఒక 10% పెరుగుద్ది, పెరిగిన తర్వాత హ్యాపీగా ఉంటారు. మళ్ళీ ఏదైనా కరెక్షన్ వచ్చినప్పుడు ఆ 10% దిగి ఇంకో 5% మైనస్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే స్టాక్ అమ్మేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ టైం ఫ్రేమ్ మర్చిపోతారు. 9 నెలలు ఉంది కదా, స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వలేదు, టార్గెట్ రాలేదు. బట్ లాస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 6 months తర్వాత కూడా ఆ స్టాకు ఒకనాడు టార్గెట్ వచ్చేస్తుంది. కాబట్టి మనము ఆ ఓర్పు సహనం అనేది ఉంటేనే ఈ మార్కెట్లో నిలబడగలము. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ స్టాక్ వచ్చి చూడండి, సుందరం బ్రేక్. చూడండి, సుందరం బ్రేక్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వాల్యూ చూడండి, ఇప్పుడు కొనకూడదు. ఇప్పుడు 500 రూపాయలు ఉంది, ఇప్పుడు కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్ 571 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 571 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 757 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 948 రూపాయలు 40 పైసలు సెకండ్ టార్గెట్, 1252 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 385 రూపాయలు స్టాప్ లాస్. 20 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. సుందరం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మనందరికీ తెలుసు. సుందరం ఫైనాన్స్, లూకాస్ టీవీఎస్ వీళ్ళ గ్రూపే అది. తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, అదేలాగా మన అకాడమీలో జరిగిన వర్క్షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా నిఫ్టీ గురించి ఎప్పటికప్పుడు మనం ఒక పర్ఫెక్ట్ అప్డేషన్స్ ఇస్తూనే ఉంటాము. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.